హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా బంగాళదుంప ఇంకా 2 ఎగ్స్తో ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఒక బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా నేను స్కిన్ అంతా పీల్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక గ్రేటర్తో గ్రేట్ చేస్తున్నాను. ఈ బంగాళదుంపల్ని కొంచెం పొడుగ్గా కొంచెం మీడియం సైజ్ వచ్చేంత వరకు మనం గ్రేట్ చేసుకోవాలి. మరీ సన్నగా గ్రేట్ చేయకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపనంతను ఇలా గ్రేట్ చేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపలో ఉన్నంత స్టార్చ్ అంతా పోయేంత వరకు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 ఎగ్స్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా నీట్గా కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇలా ఈ ఎగ్స్ అంతా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కారమైనా వేసుకోవచ్చు. మనం ముందుగానే తురిమి పెట్టుకున్నటువంటి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఈ ఎగ్స్తో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ ఇలా చేసి పెట్టవచ్చు. అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని కూడా వేసుకున్నాను. ఈ గోధుమ పిండి కూడా ఈ ఎగ్స్ ఇంకా బంగాళదుంపతో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 స్పూను హోమ్ మేడ్ బటర్ని వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్యాన్లోకి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఆమ్లెట్ బ్యాటర్ని కూడా ఇలా ఈవెన్గా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కొంచెం బటర్ని వేసుకొని ఇలా మూతను పెట్టుకొని సిమ్లో కనుక మనం ఫ్రై చేసుకున్నట్టయితే ఈవెన్గా కుక్ అవుతుంది. మనకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈ షార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా పైనుంచి కొంచెం బటర్ని వేసుకొని రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ సింపుల్ ఈవినింగ్ టైం స్నాక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.